గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 4వ అధ్యాయము 30వ శ్లోకం. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షిపితకల్మషాః. కొందరు యోగులు నియమితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములయందే హవనము చేయుదురు. యజ్ఞవిధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపమాపుదురు. ఇంకొందరు ఏ విధంగా సాధన చేసి భగవంతుడిని పొందుతారు అనేది స్వామి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. నియమితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు. ఆహారం గురించి గుర్తుపెట్టుకోండి. యోగాభ్యాసము, ధ్యానము, అలాగే ప్రాణాయామ సాధన ఇవన్నీ కూడా కుదరాలి అంటే ఆహార నియమాలు తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి. ఇతర మతాలలో అన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు. ఆహారానికి ఆధ్యాత్మికతకు సంబంధం లేదు అని వాళ్ళ భావన కావచ్చును. కానీ సనాతన ధర్మంలో ఆహారానికి ఆధ్యాత్మికతకు సంబంధం ఉంది. ఆహారానికి మన జీవన విధానానికి అలాగే ఆరోగ్యానికి సంబంధం ఉంది. ఆహారానికి మనసుకు సంబంధం ఉంది. ఆహారానికి బుద్ధికి సంబంధం ఉంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారంలో కొంత గ్లూకోజ్గా తయారయ్యి లేదా ప్రోటీన్, విటమిన్స్ ఇవన్నీ కూడా రక్తం అవుతుంది, అంటే శరీరానికి పడుతుంది. కండ మాంసం ఇవన్నీ కూడా తయారు చేస్తుంది, కొవ్వు తయారు చేస్తుంది. అలాగే కొంత పిప్పి అంటే వేస్టేజ్ అంతా కూడా మలంగా తయారై కింది మార్గం ద్వారా వెళ్ళిపోతుంది. మనం తీసుకుంటున్న ఆహారంలో సూక్ష్మాంశ మెదడుకి, బుద్ధికి పనిచేస్తుంది. నీవు ఏం తీసుకుంటానో దానికి అనుగుణంగానే బుద్ధి పనిచేస్తుంది. ఆహారంలో సూక్ష్మాంశ, ఆహారంలో ఉండే సారవంతమైనది ఏదైతే ఉంటుందో అది నీ మెదడుకు పనిచేస్తుంది, బుద్ధికి పనిచేస్తుంది, ఆత్మకు కూడా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. పాలు ఉన్నాయి. ఉదాహరణకి గేదె పాలు, ఆవు పాలు, మేక పాలు. ఉత్తర దేశంలో గుజరాత్, రాజస్థాన్లో ఒంటె పాలు కూడా వాడతారండి. పాలు స్వీట్స్ చేసుకోవచ్చు, కాఫీలు, టీలు పెట్టుకోవచ్చు, తాగవచ్చు, పెరుగు చేసుకోవచ్చు, మజ్జిగ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు, నెయ్యి చేసుకోవచ్చు. కానీ అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏ పాలు వాడతారు అంటే గేదె పాలు, ఆవు పాలు ఎక్కువగా విరివిగా అన్ని చోట్ల వాడేది. వీటిలో కూడా గొప్పవి ఏమిటి అంటే ఏం చెప్తాము? ఆవు పాలు గొప్పవి. కానీ మనకి ఆవు పాలు రుచించవు, గేదె పాలు నచ్చుతాయి. ఎందుకంటే చిక్కగా ఉంటాయి. మనకు చిక్కటి కాఫీలు, చిక్కటి టీ, చిక్కటి పెరుగు, ఈ చిక్కటివన్నీ కావాలి కాబట్టి మనకి గేదె పాలు నచ్చుతాయి చాలామందికి. ఆ చిక్కటి గేదె పాలలో కూడా మరలా 2-3 ఈతలు ఈనిన గేదె ఇచ్చే పాలు, అది కూడా ఇంకా ఇచ్చే లాస్ట్కి వచ్చినప్పుడు ఆ పాలు ఇంకా రుచిగా ఉంటాయనేసి, అంటే ఇంత రుచి కోసం మనకి నాలుగు వెంపర్లాడనమాట. ఆవు పాల విషయానికి వస్తే అవి కాస్త పలచగా ఉంటాయి, లైట్ పసుపు పచ్చ రంగులో ఉంటాయి. ఆవు పాలతోటి మనకి కాఫీలు, టీలు అసలు రుచించవు. ఆవు పాలను మనం ఏదో కొద్దిగా ఎప్పుడైనా దేవుడికి వాడతాం, కొన్ని సందర్భాల్లో తప్ప తాగడానికి ఇష్టపడం. మరి మన బుద్ధులు ఎలా ఉన్నాయి అంటే కంప్లీట్గా కలి ప్రభావంతో మూసుకుపోయి ఉన్నాయి. ఆవు పాలు మంచి బుద్ధికి ఉపయోగపడతాయి. ఆవు పాలు తీసుకున్నప్పుడు దేశవాళీ నాటు ఆవు పాలు తీసుకున్నప్పుడు ఆవు పాలలోనే ఉండే సూక్ష్మాంశ బుద్ధి చాలా సూక్ష్మంగా ఉండడము, షార్ప్గా ఉండడము, ఎంత విజ్ఞానాన్నైనా సరే ఈ మనసు క్యాప్చర్ చేసుకోవడం, ఆర్జించడము, వీటికి ఆవు పాలు ఉపయోగపడతాయి. ఊరికే చెప్పలేదు శాస్త్రాల్లో ఆవు గురించి. మనకి ప్రతి ఇతిహాసంలోను, పురాణంలోను, వేదాల్లో, ఉపనిషత్తులు అన్నింటిలో ఆవు గురించి ఎందుకు ఉంటుందో తెలుసా? అంటే ఏం అర్థం చేసుకోవాలి? కూరగాయలు ఉన్నాయనుకోండి, మామూలుగా లైట్గా కూరగాయలు ఏదో ఉడకబెట్టేసేసి ప్లెయిన్గా ఆహారం తీసుకుంటే ఏమీ అనిపించదు. శరీరంలో గ్యాస్ ట్రబుల్ ఉండదు, ఏమీ అనిపించదు, కడుపు నిండుతుంది, లావబరు, మనుషులు చలాకీగా ఉత్సాహంగా ఉంటారు, రక్తం కూడా పడుతుంది కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటే. మాంసాహారాలు లేకపోతే ఈ మసాలా పదార్థాలు బాగా నూనెలో వేసింది, డీప్ ఫ్రైలు చేసినవి, ఇట్లాంటివన్నీ తీసుకున్నాం అనుకోండి, ఏమని కడుపులో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది, మంటగా అనిపిస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ ఎగదనినప్పుడు గుండె పొడొచ్చి కూడా మనుషులు పోతారు, లావైపోతారు, కొవ్వు చేరుతుంది, మనుషుల బద్ధకం వస్తుంది. ఇన్ని రకాల ప్రమాదాలు శారీరకంగా మనం చూస్తాం ఆహారం ద్వారా. ఏం తీసుకుంటే ఎలా ఉంటారు అనేది మరి మనసుకు పట్టదా చెప్పండి, ఆలోచించండి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయము, సనాతన ధర్మంలో మరణం ఏమిటంటే మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మాంశ బుద్ధిని పనిచేసేలా చేస్తుంది. సూక్ష్మమైన బుద్ధికి, సునిశ్చితమైన బుద్ధికి ఉపయోగపడుతుంది.
కాబట్టే మహాయోగులు, యోగ సాధన చేసేవాళ్ళు, మహర్షులు, ధ్యానము లేదంటే ప్రాణాయామం ఇవన్నీ చేసేవాళ్ళు కేవలం ఆవు పాలు మాత్రమే కొద్ది పరిమాణంలో పుచ్చుకుంటారు. అలాగే పూర్తి శాకాహారము, కాయగూరలు లేదంటే ఆకుకూరలు ఇవే తీసుకుంటారు. ఉడకబెట్టినవి గింజలు లాంటివి తీసుకుంటారు. ఇంకా కొందరు ఆ స్థాయి కూడా దాటిపోయిన తర్వాత కేవలం పళ్ళు లాంటివి తీసుకుంటారు. అసలు ఉడకబెట్టాల్సిన పని లేదు. ఏదైనా పళ్ళు అలాంటివి తీసేసుకొని గడుపుతారనమాట. ఇంకా ఒక స్థితికి వెళ్ళిన సాధువులు కేవలం నీరు మాత్రమే తీసుకొని బ్రతుకుతారనమాట. అంటే వాళ్ళల్లో ఏమవుతుందంటే శరీరం కాదు పనిచేస్తుంది, బుద్ధి, ఆత్మ బలం అంత పెరిగిపోయి నీరు తీసుకొని కూడా సంవత్సరాలు బ్రతికే సాధువులు భారతదేశంలో ఉన్నారు. ఆహారము ఎంత ఇంపార్టెంట్ అనేది భగవద్గీత చెప్తుంది, మనకి శాస్త్రాల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడడం లేదు, ఈ ఆహారం మంచిది ఇది కాదు అని చెప్పడం లేదు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయంగా మాట్లాడుతున్నాను అనమాట. ఆధ్యాత్మిక సాధకులు ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి, లేదంటే ఈ శాస్త్రాలలో ఏముంది పరమార్థం తెలుసుకున్న తద్వారా పరమాత్మను పొందాలనేటువంటి జిజ్ఞాసులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఆహార నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా సాధన చేసుకుంటూ పోతేనే గురువు చెప్పేది లేదంటే శాస్త్ర గ్రంథాలలో ఉన్నది మన తలకెక్కుతుంది. తద్వారా మనం ఒళ్ళు బద్ధకం లేకుండా ఆచరించగలుగుతాము. ఆచరించిన దానికి ఒకనాటికి ఫలమే ఆ పరమాత్మ. కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఇక్కడ పరమాత్మ కూడా అదే చెప్తున్నాడు అనమాట. నియమిత ఆహార నిష్ఠితులై నియమంగా ఎంత తీసుకోవాలి అంతే ఆహారం తీసుకొని ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాయామము ఇత్యాది క్రియలు ఆ సాధనలు చేస్తూ తద్వారా సంయమనం అంటే ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసును అదుపు చేసుకొని ప్రాణాపాన గమనములను నిలిపి అపానవాయువు ప్రాణవాయువులో చేర్చడము లేదా ప్రాణవాయువు అపానవాయువు ఇవన్నీ మనం ఏదైతే ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నామో ఆ గమనాలను కూడా నిలిపేసి అంటే స్తబ్దుగా చేసేసి అసలుకి వాయువును బంధించేస్తారు. పీల్చాల్సిన శ్వాస పీల్చాల్సిన అవసరం కూడా లేకుండా ఆ ప్రాణ అపాన గమనములను నిలిపేసి అంటే కింద నుండి వాయువు పోదు, బయట నుండి వాయువు పోదు, ఆ విధంగా నిలిపేసి ఎట్లాగా వారి సాధన ద్వారా ప్రాణములు ఎందు హవనము చేయుదురు. ప్రాణాన్ని అట్లాగా ఆత్మయందు స్థిరముగా నిలిపి ఉంచుతారు. ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అయితేనేమిటి, మన గురు రాఘవేంద్ర స్వామి వారు అయితేనేమిటి, ఇంకా చాలామంది మహానుభావులు జీవ సమాధిలో ఉన్నారన్నమాట. ఎట్లా ఉన్నారంటే ప్రాణములు ఎందే హవనం చేసి నిలిపివేశారండి. నిలిపివేసి కేవలము ఆత్మయందే రమిస్తూ భౌతిక చింతనలు, దేహ చింతనలు అన్నీ కూడా వదిలేసి ఆ స్థితికి వెళ్ళేవారు భూగర్భంలో కూర్చుని ఇప్పటికి కూడా తీవ్రమైన తపస్సులు చేస్తున్నవారు. వారు కూడా మనుషుల్లాగా మనలాగా పుట్టిన వాళ్ళే. వారి సాధన ద్వారా ఆ స్థితికి వెళ్ళారు. కాబట్టి యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపమాపుతురు. ఏం యజ్ఞం చేశారు వీళ్ళు? ఏమైనా గొప్ప గొప్ప యజ్ఞాలు ఏమైనా చేశారా? యజ్ఞము అంటే ఇది వీళ్ళు చేసిన సాధనయే యజ్ఞము, వీళ్ళు చేసిన సాధనయే హవనము. ఈ విధమైన జీవితమే ఒక సనాతన ధర్మ పరంపరలో జీవితం అంతా కూడా సాధనా మార్గంలో వెళుతూ మంచి ఆహార నియమాలు పాటిస్తూ సాధనలు చేస్తూ ఈ జీవన మార్గం అంతా కూడా ఒక యజ్ఞముగా పరిశ్రమించి వారు ఆ స్థితికి ఉచ్చస్థితికి చేరుకొని ఆ పరమాత్మను పొందగలిగారు. అలాంటి మహాత్ములందరూ కూడా పాపాలను రూపుమాపారు. అసలు పాపము కర్మ అనేది కర్మబంధాలు అనేవి ఆ లంపటాలు లేకుండా చేసుకున్నారు. వారి దర్శనం చేత లేదంటే వారు చూపించిన బాటలో నడవడం చేత ఇతరుల పాపాలు కూడా పోగొట్టగలుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పరమాత్మను చేరడానికి ఏర్పాటు చేసిన దారులు. ఒక్కొక్క దారిలో వెళ్ళి ఆ సాధనా మార్గంలో వెళ్ళి నిర్మలమైన హృదయంతో ఆ పరమాత్మను పొందుతారు, పాపాలు పోగొట్టుకుంటారు. వాళ్ళని దర్శించిన వాళ్ళని సేవించిన వారి పాపాలు కూడా పోగొడతారు. మహాత్ములందరూ తీర్థాల వంటి వారు అనేసి భాగవతం చెప్తుంది. కాబట్టి ఇంతమంది మహాత్ములు, యోగులు, సిద్ధపురుషులు, మహానుభావులు, తపస్సంపన్నుడికి భారతదేశం పుట్టినిల్లు. అక్కడ పుట్టినందుకు, ఈ భూమిలో పుట్టినందుకు మనం అదృష్టవంతులం. కాబట్టి చక్కగా భగవద్గీతలో పరమాత్మ చెప్పిన ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకొని చక్కగా సాధన చేసి పరమాత్మను పొందితే మానవ జన్మ చరితార్థమవుతుంది. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.